ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండల తీవ్రత తగ్గడం లేదు. ఈ మధ్య సమయంలో కాలు బయటకు పెడితే ఇక అంతేనని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. వడగాలుల తీవ్రత కూడా అధికం కావడంతో వడదెబ్బ తగిలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండటమే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసరం పనులుంటే సాయంత్రం వేళ వచ్చి చూసుకొని తిరిగి ఇంటికి చేరుకోవాలని అంటున్నారు. 11 రోజుకి చేరిన ఆచూకీ దొరకని కార్మికులు ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, ఒంగోలు, అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందుకే వ్యవసాయ పనులకు వెళ్లేవారు, పశువుల కాపర్లు తగిన జాగ్రత్తలు పాటించాలని విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది.